హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సంధ్య. అందరూ ఎలా ఉన్నారు? నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో నేను నా ఫుడ్ రొటీన్ని చూపించబోతున్నాను. నేను ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి నానబెట్టిన ఒక 5 నుంచి 6 బాదం పప్పులు, అలాగే ఒక డ్రై ఫ్రూట్ లడ్డు, అలాగే 3 డేట్స్ని తీసుకుంటున్నాను. తర్వాత ఒక గ్లాసు జ్యూసు, ఏబీసీ జ్యూసు, క్యారెట్, బీట్రూట్, అలాగే యాపిల్ని కట్ చేసి బ్లెండర్లో వేసి జ్యూస్ తీసుకుని దాంట్లోకి 1/2 చెక్క నిమ్మరస, అలాగే 1 స్పూను తేనె కలుపుకుని తాగుతున్నాను. ఇలా తాగితే మనకు ఫిల్లింగ్గా ఉంటుంది, స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది. చాలా బాగుంటుంది దీని టేస్టు. బ్రేక్ఫాస్ట్లోకి ఇది ఒకటే జ్యూస్ అని కాదు, చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి. మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. సొరకాయ జ్యూసు, అలాగే ఫ్రూట్స్ జ్యూసు, పపాయ జ్యూసు ఏదైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం. చాలా ఆప్షన్స్ ఉంటాయి. నాకు ఆ రోజుకి ఏది అవైలబుల్గా ఉంటుందో దాన్ని జ్యూస్ తీసుకుని నేను తాగుతాను. ఈ జ్యూస్ని నేను మార్నింగ్ 10 o'clockకి తీసుకుంటాను. మాకు మధ్యలో ఆకలి అనిపిస్తే 1కి లంచ్ చేస్తాము. 1కి మధ్యలో ఆకలి వేస్తే ఏదైనా ఫ్రూట్స్ కానీ లేదంటే డ్రై ఫ్రూట్స్ కానీ తీసుకోవచ్చు. నాకైతే ఇదే సరిపోతుంది, నేనేమి తీసుకోను 1 వరకు. ఆఫ్టర్నూన్ 1కి నేను లంచ్ చేసేస్తాను. ఇక్కడ జ్యూస్ని ఎంజాయ్ చేసుకుంటూ మెల్లమెల్లగా జ్యూస్ని తాగుతున్నాను. అలాగే మధ్యలో వాటర్ కూడా మేము తాగుతూ ఉండాలి, లేదంటే డీహైడ్రేట్ అయిపోతాము. రోజుకి 3 నుంచి 4 లీటర్ నీరు ఖచ్చితంగా తాగాలి. ఇక్కడ మధ్యాహ్నం 1కి నేను లంచ్ చేసేస్తున్నాను. నేను రెడ్ రైస్ చేసుకున్నాను. మామూలుగా మేము వైట్ రైస్ తీసుకోకుండా రెడ్ రైస్, అలాగే బ్రౌన్ రైస్ తీసుకోవచ్చు. నేను చూపిస్తున్న కప్లో 1 కప్పు రెడ్ రైస్ తీసుకున్నాను. అలాగే మొలకెత్తిన విత్తనాలతో కర్రీ చేసుకున్నాను. చిక్కుడుకాయ, ముల్లంగి, మళ్ళీ మొలకెత్తిన విత్తనాలతో కర్రీ చేసుకుని అదొక బౌలు, అలాగే 1 ఎగ్గు, అలాగే 1 కప్పు పెరుగు తీసుకున్నాను. ఇది ఈరోజు నా లంచ్. ఇక్కడ నేను ఈవినింగ్కి ఒక టీ చేసుకుంటున్నాను. ఆ టీకి కొంచెం పుదీనా, అలాగే కొంచెం నిమ్మరస, అలాగే కొంచెం తేనె వేసి ఈ టీ తాగుతాను. ఇంకా నైట్ నేను డిన్నర్లోకి ఏమి తీసుకోను, ఇదే సరిపోతుంది. మీకు కనుక ఆకలిగా అనిపిస్తే నానబెట్టిన డ్రై ఫ్రూట్స్, అలాగే డ్రై ఫ్రూట్తో చేసుకున్న ఒక లడ్డు తీసుకోవచ్చు. ఇంకా ఆకలేస్తే కొంచెం ఫ్రూట్స్ తీసుకోవచ్చు. ఇంకా ఎక్స్ట్రా ఏమి తీసుకోవద్దు, అప్పుడు వెయిట్ గెయిన్ అవుతాము. నైట్ లైట్గానే ఉండాలి మన డిన్నరు. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.